పురాతనానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారత శక్తి అయిన యువతరాలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోయినసారి ఇక్కడే డిక్టేటర్ సినిమా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒక అభిమానులనే కాదు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు యుగ పురుషుడు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపంలో ఉంటుందో చూపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కారణం చంపని మా నాన్నగారిని తలుచుకుంటూ, మరి ఎటు చూసినా పసుమయం, పసుపు అన్నది మరి మంచికి శుభసూచకం, శుభానికి శుభసూచకం. అలాగే పసుపు అన్నది ఒక ఆనంద వేడుకకు ఒక ఆహ్వాన గీతం. అలాగే పసుపు అన్నది ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అన్నది అభివృద్ధికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు అన్నది ఒక సంక్షేమానికి నిదర్శనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మనం పసుపు అన్నది ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. ఇవాళ ఎడు చూసినా మొత్తం చీపురుపల్లి పసుపుమయం చేసిన మన పసుపు కుటుంబానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా ఇది కళలకు కాణాచి. మనం మన గతం గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాగే వాళ్ళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి, అలాగే నాయకులైతేనేమి, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకైతేనేమి, బీజేపీ నాయకులు కార్యకర్తలైతేనేమి, అంతా ఈ సంఘటిత శక్తి, మరి సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ సంఘటిత శక్తి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే సంఘటిత శక్తి అన్నది ఒక పాశుపతాస్త్రం. అటువంటి అందరి యొక్క కలయిక, మేలు కలయిక. ఈనాడు మరి ఇక్కడ అందరూ ఏకతాటిపై ఒకటే ఆశయంతో ఇక ముందు మన